కింగ్డమ్ గాస్పల్ విత్ వర్మ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. ప్రభువునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు జీవితం నందు గడిచిన 14వ భాగములో యేసుక్రీస్తు బాప్తిస్మం పొందాడు అనే అంశమును గూర్చి తెలుసుకుని ముగించాము. అయితే ఈ 15వ భాగములో యేసుక్రీస్తు పరీక్షింపబడ్డాడు అనే అంశమును గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభువు బాప్తిస్మ సందర్భములో ఆయనపై గొప్ప పరలోకపు ఘనత ఉంచబడిందని గత అధ్యయనంలో తెలుసుకున్నాం. వెంటనే ఆయన శోధింపబడడానికి కొనిపోబడ్డాడని ఇక్కడ చదువుతున్నాము. గొప్ప ఆశీర్వాదాలు పొందిన వెనువెంటనే శోధనలు కూడా ఎదుర్కొనవలసి ఉంటుందని ఇక్కడ నేర్చుకుంటున్నాము. అంటే ప్రతి ఆశీర్వాదంతో పాటుగా శోధనలు కూడా తప్పకుండా వస్తాయని కాదు. మనల్ని శోధనలకు అతీతంగా ఉంచే దైవికమైన ఆధిక్యతలేవి ఈ జీవితంలో పొందేశామని మనలో ఎవరూ పొరబడకూడదు. వాళ్ళు ఎంత గొప్ప విశ్వాసులైనప్పటికీ. ఎందుకంటే దాసుడు యజమానుడి కంటే గొప్పవాడు కాదు. ప్రభువే శోధింపబడవలసి వచ్చింది. అది మినహాయింపబడడానికి మనం ఏపాటివారం? యోహాను తప్ప మిగిలిన 3 సువార్తికులు బాప్తిస్మం తర్వాత యేసు అరణ్యములో ఉపవాసం చేసిన సందర్భాన్ని ప్రస్తావించారు. అప్పుడు యేసు అపవాది అనగా సాతాను చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా మార్కు మరియు లూకా వెనువెంటనే జరిగిన సంఘటన అని స్పష్టం చేశారు. అయితే ఈ సందర్భము కొందరికి అనవసరమైన ప్రశ్నలను కలిగిస్తుంది. ఎందుకంటే యోహాను సువార్తలో యేసు బాప్తిస్మం పొందిన ప్రస్తావన తరువాత ఆయనకు కొందరు శిష్యులవ్వడం, ఈ క్రమంలో ఆయన నతనయేలును కలుసుకోవడం, అప్పటి నుండి 3వ రోజు కానా విందుకు వెళ్ళి మొదటి అద్భుతం చేయడం గురించిన సందర్భాలు వివరించబడ్డాయి. కాబట్టి బాప్తిస్మం తర్వాత ఆయన అరణ్యములో ఉపవాసం చేయడానికి లేదా అపవాదిచే శోధింపబడడానికి వెళ్ళాడా, పెళ్లి విందుకు వెళ్ళాడా అన్నది ఇక్కడ కొందరికి వచ్చిన చిక్కుముడిలాంటి ప్రశ్న. అయితే 4 సువార్తలలో ప్రస్తావించబడిన సంఘటనలన్నిటినీ ఒక సరియైన వరుస క్రమములో అమర్చడమే వాటిలో కనిపించే ఇలాంటి ఎన్నో సందర్భాలకు మంచి పరిష్కారం. ప్రస్తుత ఈ సందర్భములో మార్కు లూకాలు చెప్పిన విధంగా బాప్తిస్మం తీసుకున్న తర్వాత యేసు అరణ్యములో 40 రోజులు ఉపవాసముండి శోధనను ఎదుర్కొన్నాడు. కానీ యోహాను సువార్తలో యేసు బాప్తిస్మమిచ్చు యోహాను యొద్దకు వచ్చిన సంఘటన ఆయన బాప్తిస్మం నాటిది కాదు. నిజానికది బాప్తిస్మం నాడు ఏం జరిగిందో దాని ఆధారంగా యోహాను ఆయన గురించి ఏం తెలుసుకున్నాడో సాక్ష్యమిస్తున్న సందర్భం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29 నుండి 33 వరకు ఈ సాక్ష్యం చెప్పబడిన సంఘటన ఆ 40 రోజులు ఉపవాసం తర్వాత జరిగి ఉండవచ్చును. కాబట్టి ఇక్కడ యేసు శోధింపబడ్డాడు అనే దాన్ని యోహాను సువార్త కొట్టివేయలేదు. అపవాది చేత శోధింపబడుటకు యేసును శోధించింది దేవుడు కాదు. ఎందుకంటే దేవుడు ఎవర్నీ శోధించడు. యాకోబు 1వ అధ్యాయము 13వ వచనం, యేసును శోధించింది తన స్వకీయ దురాశలు కాదు, ఎందుకంటే అలాంటిదేదీ ఆయనలో లేదు. యేసును శోధించింది అపవాది అని ఈ వచనం స్పష్టం చేస్తుంది. యేసు అపవాది క్రియలను లయం చేయడానికి వచ్చిన అభిషిక్తుడు. 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనం, ఈ పోరాటం
సాతానును సిగ్గుపరచి దేవునికి గొప్ప మహిమను తెచ్చింది. యాకోబు 1 ప్రకారం దేవుడు శోధింపబడడం సాధ్యం కాదు. యేసు శరీరధారి అయిన సంపూర్ణ దేవుడైతే ఆయన ఎలా శోధింపబడగలడు? యాకోబు చెప్పిన శోధనకు, యేసు ఇక్కడ ఎదుర్కొన్న శోధనకు తేడా ఇప్పుడు తెలుసుకుందాం. యాకోబు మాట్లాడేది ఒకని స్వకీయ దురాశల వలన కలిగే శోధన గురించి. అయితే యేసు ఇక్కడ ఎదుర్కొన్నది దేవుడు అరణ్యంలో ఇశ్రాయేలీల నుండి ఎదుర్కొన్నటువంటి శోధన. అంటే దేవుని శక్తిని ఎరిగియుండి శోధించారు. అంతరంగము నుండి కీడుకు తలొగ్గే స్వభావం దేవునిలో లేదు. కాబట్టి యాకోబు చెప్పే శోధన దేవునికి రావడం అసాధ్యం. కాని శోధించుట అనే గ్రీకు పదాన్ని పరీక్ష అని కూడా చెప్పవచ్చు. ఈ భావములో దేవునిని శోధించడం సాధ్యం కాకపోతే యెహోవాను శోధింపబడకూడదనే ఆజ్ఞ అర్ధరహితమవుతుంది. ద్వితీయోపదేశకాండం 6 ఈ భావములోనే యేసు అపవాది చేత శోధింపబడ్డాడు. అయితే వాని శోధనలకు లొంగే బలహీనమైన ఘటం కాదు యేసుక్రీస్తు. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు అని ప్రభువు చెప్పిన మాట ఈ పరిస్థితికి ఎంతో చక్కటి వివరణ. సాతాను శోధనలు మొదలవడానికి మొలకెత్తే చిన్న విత్తనం లాంటి దురాశ ప్రభు అంతరంగములో కొంచెమైనా లేదు. కాబట్టి ఆయన ఎదుర్కొన్న శోధన ఆయన దైవత్వాన్ని ప్రశ్నించడానికి సరిపోయే అభ్యంతరం కాదు. శోధింపబడడం పాపం కాదు. ఇది మనకు గొప్ప ఆదరణ ఇచ్చే మాట. ప్రభువు శోధింపబడ్డాడు, అయినా ఆయనలో ఏ పాపమూ లేదు. పాపం శోధన ఎదుర్కోవడంలో కాదు, శోధనకు లొంగడంలోనే ఉందని మనం తెలుసుకోవాలి. మన ప్రధాన యాజకుడు శోధనను ఎదుర్కొని జయించాడు కాబట్టి మనం అనుభవించే ప్రతి శోధనకు ఆయన చాలిన సహాయకుడు. హెబ్రీ 4:15-16 మనలను శోధించే అపవాది మన ప్రభువు ఓడించిన శత్రువే అని ఎదిరిస్తే వాడు మన నుండి కూడా అలాగే పారిపోతాడని యాకోబు 4:7 ఈ సందర్భం మనకు బోధిస్తుంది. ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. మత్తయి 4:1 ఈ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదివిన మనమంతా తెలుసుకొనవలసిన విషయం ఏమిటంటే, యేసును శోధించింది పరిశుద్ధాత్మ కాదు, కాని ఆ ప్రదేశానికి ఆయనను నడిపించినవాడు పరిశుద్ధాత్ముడే. సాతానుపై యేసు విజయాన్ని కనుపరిచే వేదికను దేవుడే సిద్ధం చేశాడు. ఇది యేసు వ్యక్తిగత బలహీనతల వలన లేదా అత్యాశక్తి వలనో కొని తెచ్చుకున్న శోధన కాదు. ఇది యేసు విజయానికి దేవుడే అనుమతించిన శోధన. శోధనను సవాలు చేసి ఆహ్వానించమని ఈ వాక్యం నేర్పించదు. కాని దేవుడే శోధనను అనుమతించినప్పుడు ఆయన తోడుగా ఉండి నడిపిస్తాడని భరోసా ఇస్తుంది. 1 కొరింథీ 10:13 ఇక ఆయన శోధింపబడుటకు అరణ్యమునకు కొనిపోబడెను. ఇది యేసు బాప్తిస్మం పొందిన యొర్దాను యొద్దనున్న యోదా అరణ్యం కాదు. ఎందుకంటే యోదా అరణ్యము జననివాసం ఉన్న నాగరికతారణ్యము. మత్తయి 3:1 కాని ప్రభువైన యేసుక్రీస్తు శోధింపబడిన అరణ్యం అడవి జంతువులు నివసించే దట్టమైన అరణ్య ప్రాంతమని మార్కు సువార్త 1:13 తెలియజేస్తుంది. అది మోషే 40 రోజులు ఉపవాసం చేసిన అరణ్యమే అయ్యుండవచ్చునని కొందరి అభిప్రాయం. ఏది ఏమైనా యేసు ఏకాంతములో ఈ పోరాటాన్ని ఒంటరిగా ఎదుర్కొని జయించాడు. ఆయన శోధింపబడుటకు కొనిపోబడెను.
ఇక్కడ పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యానికి కొనిపోయాడని చెప్పబడింది. అయితే మార్కు సువార్తలో ఆయనను త్రోసుకునిపోయెను అని చెప్పబడింది. అంటే పరిశుద్ధాత్మ ఆ పని కొరకు ఆయనను త్వరపెట్టినట్లు అర్థం చేసుకోగలం. దీనిని ఆధారం చేసుకుని కొందరు తమకు అంతరంగములో ఏదైనా చెయ్యాలని బాగా అనిపించే విషయాలను పరిశుద్ధాత్మ త్వరపెడుతున్నాడని పొరబడుతుంటారు. అయితే యేసుక్రీస్తు తండ్రితో కాని పరిశుద్ధాత్మతో కాని కలిగి ఉన్న ప్రత్యేకమైన సంప్రదింపులకు మనకు కలిగే మానసిక ఒత్తిళ్లతో పోల్చడం సరికాదు. అయితే ప్రత్యేకించి కొన్ని సందర్భాలలో, ఉదాహరణకు రోమా 8వ అధ్యాయములో చెప్పబడిన పరిశుద్ధాత్మ నడిపింపుకు ఇక్కడ మనం చూస్తున్న యేసును త్వరపెట్టిన సందర్భానికి సంబంధం లేదు. రోమా 8వ అధ్యాయములో ఉన్నది పరిశుద్ధపరచబడే ప్రక్రియలో భాగంగా చెప్పబడిన సార్వత్రిక విశ్వాసుల అనుభవం. కాబట్టి ప్రభువు విషయంలో ప్రత్యేకముగా చెప్పబడిన ఈ నడిపింపుతో దానిని కలిపి కలవరపరచకుండా మనం జాగ్రత్త పడాలి. ప్రభువుల పరిశుద్ధాత్మ నడిపింపును శోధకుని ప్రేరణల నుండి వివేచించే సామర్థ్యం లేని మనకు అలాంటి నడిపింపు వాక్య విరుద్ధమైనది అవుతుంది. అందుకే సంఘానికి పరిశుద్ధాత్మ తన నడిపింపును ఖచ్చితమైన వాక్యం ద్వారానే అనుగ్రహిస్తాడు. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 3వ వచనమునందు ఈ విధముగా చెబుతున్నాడు. ఎట్లనగా, క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడల క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకొనగలరు అని పౌలు వివరణ ఇస్తున్నాడు. దీనిని బట్టే మనం మన నడిపింపు సత్యమైనదో కాదో నిర్ధారించుకోవాలి. 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా, మత్తయి 4వ అధ్యాయము 2వ వచనం. ధర్మశాస్త్రం అనుగ్రహింపబడే ముందు మోషే చేసిన విధంగా సైన్యములకు అధిపతియగు యెహోవా పక్షముగా మాట్లాడే ముందు ఏలియా చేసిన విధంగా ఇక్కడ ప్రభువు తన పరిచర్య ప్రారంభించే ముందు 40 రాత్రింబవళ్ళు ఉపవాసం చేశాడు. మన భక్తి జీవితంలో ఉపవాసపు ప్రార్థనలకు లేఖనాలు కల్పించిన పవిత్రమైన ఉన్నతమైన స్థానాన్ని ప్రభువు చూపించిన మాదిరి మరింత ఘనముగా హెచ్చించబడింది. అయితే ఈ ఉపవాసమును ప్రతి సంవత్సరము ఆయన ఒక ఆచారంగా చేయలేదు. తన శిష్యులకు అలా చేయమని బోధించనూ లేదు. శ్రమదినాల ఆచారంగా ఈరోజు సంఘం పాటించే పద్ధతి అపోస్తుల సాంప్రదాయం కాదు. అయితే ప్రభువు ఉపవాసానికి, ఆయన మరణ పునరుత్థానములకు మధ్య ఉన్న 3.5 సంవత్సరాల వ్యవధి, ఆ రెండిటినీ జతచేసే సాంప్రదాయం లేఖనాలకు భిన్నమైనది. అవసరం మరియు అనుకూలతను బట్టి ఎవరైనా ఎప్పుడైనా ఉపవాస ప్రార్థన చేయవచ్చు, చెయ్యాలి కూడా. ఇక మొదటి శోధనను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. మత్తయి 4వ అధ్యాయము 3వ వచనం. 40 రోజుల తరువాత ఆయనకు ఆకలి వేసినప్పుడు శోధకుడు ఆయనను సమీపించి ఇక్కడ చెప్పబోయే 3 విధానాలుగా ఆయనను శోధించాడు. అయితే ఈ 3 విధాలుగా మాత్రమే ఆయనను శోధించాడని దీని అర్థం కాదు. ఎందుకంటే ఈ 40 రోజుల ఉపవాస సమయం అంతటిలో కూడా అపవాది ఆయనను శోధిస్తూనే ఉన్నాడని మార్కు తెలియజేస్తున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన వద్దకు మరింత నేరుగా వచ్చి శోధిస్తున్నాడు. నీవు దేవుని కుమారుడవైతే అనే సంబోధన ఆ శోధకుడు ఉపయోగిస్తున్నాడు.
ఈయన నా ప్రియకుమారుడని మత్తయి 3వ అధ్యాయము 17వ వచనంలో తండ్రి చెప్పిన సాక్ష్యాన్ని నేరుగా సవాలు చేస్తూ ఇది నిజమా అని అడిగిన ఏదేను ప్రయోగాన్ని అపవాది తిరిగి ప్రస్తావిస్తున్నాడు. దేవునియందు క్రీస్తుకు గల విశ్వాసాన్ని పరీక్షించడమే మొదటి శోధనలోని అపవాది ఉద్దేశం. అపవాది చెప్పినట్లు ప్రభువు చేస్తే అది తన తండ్రి మాటపై అపనమ్మకమే అవుతుంది. తండ్రి మాట నిజమో కాదో పరీక్షించే విధంగా ప్రవర్తించమని వాడు ప్రభువును శోధిస్తున్నాడు. ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ప్రభువు తన తండ్రి మాటను అనుమానించడంతో పాటు తండ్రి నమ్మకత్వాన్ని కూడా ప్రశ్నించే విధముగా ప్రవర్తించాలనేదే ఈ శోధన వెనుక ఉన్న ప్రయత్నం. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అంటూ అలనాడు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి శోధించినట్లుగా ఇక్కడ ప్రభువు కూడా దేవునిపై ఆధారపడకుండా తిరుగుబాటు చేసేలా వాడు దేవుని కుమారుడిగా ఆయనకు శక్తి ఉన్నప్పటికీ ఇక్కడ దాన్ని ఉపయోగించడం దుష్టుని ఆలోచన చొప్పున నడవడమే అవుతుంది. తండ్రి చిత్తాన్ని మాత్రమే చేయాలని వచ్చిన కుమారుణ్ణి తన సొంత చిత్తం మరియు సాతాను చిత్తం చేసేలా త్రిప్పడమే ఈ పన్నాగములోని అంతరార్థం. కాని నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టుంచుటయు నాకు ఆహారమయ్యున్నది. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం అని తీర్మానించుకున్న వానిని ఈ రొట్టెలు ఎలాగూ ఆకర్షించగలవు? 5 రొట్టెలు 2 చేపలతో 1000 మందికి ఆహారం పెట్టిన వానికి ఇది పెద్ద విషయమేమీ కాదు. కాని తన దైవిక సామర్థ్యాలను తన తండ్రి మహిమ మరియు ఇతరుల మేలు కొరకే తప్ప ఆయన తన స్వార్థం కొరకు ఉపయోగించిన సందర్భాలు ఈ 4 సువార్తలలో ఒక్కటి కూడా కనిపించదు. అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడియున్నదనెను. మత్తయి 4:4. ఆహారం లేకపోయినా దేవుని మాటలు చదువుతూ లేక ధ్యానిస్తూ బ్రతికియొచ్చు అని ఇక్కడ ప్రభువు మాటల భావం కాదు. తినడానికి లేనప్పుడు వాక్యం చదివితే సరిపోతుందని దేవుడు సూచనప్రాయంగా కూడా ఎక్కడా చెప్పలేదు. ప్రభువునందు ప్రియులైన సహోదరీ సహోదరులారా, వాక్య ధ్యానం భౌతిక ఆకలిని తీర్చే రొట్టెకు ప్రత్యామ్నాయంగా నియమించబడలేదు. మరి ప్రభువు ఇలా బదులివ్వడంలో అర్థం ఏమయ్యుంటుంది? అది తెలియాలంటే ఆయన మాట్లాడిన పాత నిబంధన లేఖన సందర్భాన్ని గ్రహించాలి. ప్రభువు పలికిన ఈ మాట ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనము నుండి ఈ వాక్యం తీసుకొనబడింది. ఆహారం వలనగాక యెహోవా సెలవిచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలిని కలుగజేసి నీవేగాని నీ పితరులేగాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఇక్కడ భావం స్పష్టంగా అర్థమవుతుంది. అరణ్యములో ఆకలిని తీర్చడానికి రొట్టెలు అందుబాటులో లేవు. కాని దేవుడు తన మాట సెలవిచ్చి ఎవరూ ఎన్నడూ కనీవిని ఎరుగని ప్రత్యామ్నాయాన్ని కలుగజేశాడు. దేవుడు నోట నుండి వచ్చిన మాట ద్వారా ఆహారం సిద్ధపరచబడింది. దేవుని నోట నుండి వచ్చిన మాట అరణ్యములో మన్నాను కురిపించింది. దేవుని నోట నుండి వచ్చిన మాట భక్తుల ఆకలి తీర్చడానికి కాకులు మొదలుకుని దేవదూతలను సహితం శాసించింది. కాబట్టి రొట్టెలు లేని పరిస్థితుల్లో దేవుడు సెలవిచ్చే ఏ మాటైనా మనిషిని బ్రతికించే ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలదు అన్నది లేఖనాల్లో ఎప్పుడో ధృవీకరించబడింది. ప్రభువు తన శక్తిని వినియోగించి రాళ్లను రొట్టెలుగా చేస్తే నిజంగానే దేవుని మాటను పరీక్షించి ఆ శోధనకు లొంగినవాడు అయ్యుండేవాడు. కాని దానిని దీటుగా ఎదిరిస్తూ నేను దేవుని కుమారుడనని సెలవిచ్చినవాడే నా పోషణకు కావలసినది కూడా ఇవ్వగలడనే దేవుని మాటపై ఆయన తన సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించాడు.
వ్రాయబడియున్నదనెను. సాతాను శోధించిన ఈ 3 సార్లు కూడా ప్రభువు వ్రాయబడియున్న మాటలను అంటే లేఖనాలను మాత్రమే ఆధారం చేసుకుని వానిని ఎదిరించినట్లు చదువుతున్నాము. అపవాదిని ఎదిరించుడి. యాకోబు 4వ అధ్యాయము 7వ వచనం. ఈ ఆజ్ఞకు ఎలా విధేయత చూపించారో ఈ ఆదర్శమే మనకు మార్గదర్శిగా ఉంది. అయితే ప్రభువు లేఖనాలను మంత్రప్రయోగంలా వాడలేదని గమనించాలి. శోధనను వ్యతిరేకించడానికి అవసరమైన నీతి సూత్రాన్ని అందులో నుండి వెలికి తీసి దాని పట్ల తన సమర్పణను వ్యక్తపరచడం ద్వారా అపవాదిని ఎదిరించాడు. కేవలం వాక్యాలను వల్లించడం ద్వారా ఎలాంటి అతీత శక్తులను పుట్టించదని ఇక్కడ గమనించాలి. బైబిల్ గ్రంథం పట్టుకోవడం, దానిని దిండు కింద పెట్టుకోవడం లాంటి ఇవేవీ సాతాను శోధనలను అరికట్టజాలవు. ముద్రించబడిన మాటలోనే తప్ప ముద్రించబడిన పుస్తకంలో ఎలాంటి శక్తి ప్రభావాలు ఉండవు. ప్రతి శోధనకు తగిన సమాధానం లేఖనాలు మనకు అందిస్తున్నాయి. వాటిపై మన విశ్వాసం మరియు సమర్పణ మనల్ని శోధనల నుండి కాపాడతాయి. ప్రభువైన యేసుక్రీస్తు ఎదుర్కొన్న మిగిలిన 2 శోధనలను గూర్చి వచ్చే భాగంలో తెలుసుకుందాం. మన తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును సత్య సంబంధులైన సహోదరీ సహోదరులందరికీ కలుగునుగాక. ఆమేన్. లైక్ చేసి ప్రోత్సహించండి. షేర్ చేసి ఈ రక్షణ సువార్తను విస్తరించండి. సబ్స్క్రైబ్ చేసి ప్రభువు ద్వారా వచ్చిన సమాధానమనుబంధముతో చెయ్యి కలపండి.